మై ఛానల్ వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మళ్ళీ ఇంకో డైలీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. వీడియో చూడగానే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైకే నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తారు కదా, లైక్ చేయడము, మీ ఒపీనియన్ కామెంట్ చేయడం ప్లీజ్ అండి అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళైతే నాకు కొంచెం పర్వాలేదండి, బాగానే ఉంది. ఇంకా కొంచెం హెల్త్ బాగుందనుకోండి, ఇంకా మనం ఖాళీగా ఉండలేము కదా, ఏదో ఒక పని చేసుకోవాలనిపిస్తుంది. అయినా ఇంటి నిండా ఏవో ఒక పనులు ఉంటాయి కదా. అసలు చెప్పాలంటే ఈ 2-3 రోజుల నుంచి మేజర్ పని అంటే బట్టలేనండి. వర్షం చూసారా అట్లా పడుతూనే ఉంది, ఇంకా చిన్న చిన్న చినుకులు అవన్నీను. నేనైతే బట్టలు ఆరేసాను అనమాట. అవేమయ్యాయి, ఆరలేదు. ఆరకపోగా వర్షం పడింది ఆ రోజు. నేనేమనుకున్నానంటే ఇంకా సాయంత్రం వర్షం పడింది, ఇప్పుడు తెచ్చినా కూడా ఎందుకు, మళ్ళీ ఇంట్లో వేయాలి కదా, నెక్స్ట్ డే మార్నింగ్ ఎండ వస్తుందేమో అన్నట్టు ఉంచేసాను. ఇంకా నిన్నంతా ఎండ రాలేదు, నాకు హెల్త్ కూడా బాగాలేదనమాట. మొన్న ఈవినింగ్ ఆరేసాను ఆ బట్టలు. అయితే ఇంకా నాకు హెల్త్ బాగాలేదు. అప్పటికి పిల్లలు కొన్ని బట్టలు తెచ్చి మేనేజ్ చేశారు. ఇంకా బాగాలేకపోవడంతో అలా వదిలేస్తే మళ్ళీ వాన పడింది. మళ్ళీ ఇవాళంతా కూడా ఇప్పుడు వాన పడుతూనే ఉందండి. ఇంకా కొన్ని బట్టలు తెచ్చి లోపల వేస్తున్నాను అనమాట. మరి ఇంకేం చేయాలి, ఇంకా చాలా రోజులు ఉందట వాన. అది కాక ఇంకా రైనీ సీజన్ అంటే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేది బట్టలకి, బయట తిరిగే వాళ్ళకేనండి. బట్టలు అయితే అసలు ఆరవన్నమాట. ఇంకా నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి ఇంక కొన్ని బట్టలు తెచ్చుకుని లోపల ఆరేసుకున్నట్లేదో మేనేజ్ చేద్దాము. కొంచెం బాగున్నవి, లైట్గా పొడిగా ఉన్నవి తెద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే బయటికి వెళ్ళాలండి. అమ్మగాడు, నేను పైకి వెళ్తున్నానమ్మా బట్టలు తేవడానికి. కొంచెం వాన వెలిసింది కదా, కొన్ని బట్టలు. అమ్మా నేను వెళ్తాను. ఎందుకు పర్వాలేదు, నాకు ఇప్పుడు బాగానే ఉంది కదా. నేను కూడా వస్తుందా, మన ఇద్దరం వెళ్దాం. వద్దు, జాగ్రత్త ఉంది, నువ్వు జాగ్రత్తగా వెళ్తావా మరి? వెళ్ళైతే కొన్ని తీసుకురా మరి. తెలుసు కదా నీకు, ఒక 3-4 టీషర్ట్స్ అట్లా తీసుకురా. ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళు తల్లి. ఓకే. చూసారా మొన్న అమ్మ ఎంత కష్టపడి బట్టలు ఆడేసుకుందో. ప్రతిరోజు వాళ్ళే ఎప్పుడు తడిసిపోతూనే ఉంటాయి, ఒక్కటి కూడా మంచిగా తడవంది లేదు. ఇక్కడుందా, ఒక్కొక్కటి చూద్దాం. అమ్మో, ఇంకా మాకు తెలియకుండా పైకి వచ్చేద్దామని అమ్మ బట్టలు తీసేద్దామని. ఇంకా నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే కొంచెం ఓపుకొస్తే చాలు ఇంకా పైకి వచ్చేసి తీసేద్దామనే, నడిచేద్దామనే. ఈ అన్నిట్లో ఒక్కటి కూడా ఆరలేదు. ఇప్పుడు ఏం పట్టుకెళ్ళాలి? ఇప్పుడు అమ్మకి చెప్పాలి ఏమీ ఆరలేదమ్మా అని. ఇప్పుడు అమ్మ రియాక్షన్ చూడాలి. అయ్యయ్యో అంటుంది అమ్మ. ఏంటమ్మా? అమ్మ పైన ఒక్కటి కూడా ఆరలేదు. ఆరలేదు కాదు, ఏమైనా ఒక 4-5 టీషర్ట్స్ అట్లా తీసుకురా, మీకు ఇంపార్టెంట్గా కావాల్సినవి. ఓకే, వేసేస్తాను. ఓకే. మళ్ళీ ఇంకా వానలు ఉంటాయి అంటున్నారు కదా మేడం. ఓకే ఓకే ఇంపార్టెంట్ తీసుకుని వచ్చేసి. ఓకే అమ్మ. మెట్లు జారుతున్నాయి. ఓకే అమ్మ. ఇప్పుడైతే నేను కిందకి వెళ్తున్నాను, కొన్ని బట్టలు తీసుకెళ్తూ. అమ్మ కొన్ని తేనుంది కాబట్టి కొన్ని పట్టుకెళ్తున్నాను. కిందకైతే వచ్చేసాను. ఓకేనా? ఇంకా మా చిన్నమ్మాయి అయితే పైనుంచి బట్టలు తెచ్చింది కదండి, అవన్నీ ఇంకా ఆరబెట్టాను అనమాట. కొన్ని ఆరబెట్టాను, ఇంకా మిగిలిన ఆరబెట్టాలి. లోపు బయటకు వచ్చి చూస్తే వాన అయితే వెలిసింది. ఇంక ఇప్పుడు టైలర్ దగ్గరికి అయితే వెళ్ళాలండి. మనం ఆ పెద్దమ్మాయి డ్రెస్ ఇచ్చాం కదా, దానికి చిన్న ఆల్టరేషన్ అయితే ఉందన్నమాట. దాని గురించనే ఒకసారి వెళ్ళాలి. మళ్ళీ వాన పడకుండా తొందరగా బయలుదేరి వెళ్ళిపోవాలండి. ఇంకా మా చిన్నాన్న అయితే ఇంట్లో వదిలేస్తాను ఈరోజు, ఎందుకంటే చాలా వాన పడుతుంది కదా. రోడ్లు అవి ఎలా పడితే ఎలా ఉన్నాయి, ఇది పరుగులు పడుతుంది రోడ్డు మీద, మంచిగా నడవదు కదా నాని.
సో ఇంక అందుకని చెప్పి మేమిద్దరం వెళ్తున్నాము. అది కాక దానికి ఓపిక కూడా లేదంటుంది. మార్నింగ్ ఇందాకనే అందనమాట, అమ్మ వెళ్తే కనుక నేను రానమ్మా, మీరు వెళ్ళేసి వచ్చేసేయండి అంది. సరే అమ్మ అన్నాను. దానికి ఏంటంటే ఈ వర్షం ఇవి పడితే బయటికి వెళ్ళాలంటే చాలా చిరాకు అనమాట. వర్షంలో ఆడుకోవడం ఇష్టమే ఉంటుంది, కానీ బయట నడవాలంటే దానికి చిరాకు. ఎవరికైనా చిరాకే, కానీ మా చిన్నదానికి కొంచెం ఓసీడీ ఎక్కువ అనమాట వీడికి కదా నాని. చిరాకు, మట్టి, బురద అన్నీ అంటకూడదు అంటుంది. సో పాపం పైకి వెళ్ళి బట్టలు అయితే తెచ్చింది నా గురించి, నేను వెళ్ళిపోతానని. అలా కనపడుతూ ఉంటారండి. కొంచెం తగ్గితే అమ్మ నువ్వు పని చేసేస్తావమ్మా, ఎందుకు కొంచెం తగ్గితే కూర్చోవు అంటారు. నాకేంటంటే బాగాలేనప్పుడు ఎలాగో పిల్లలు హెల్ప్ చేస్తారు కదా, మనకు కొంచెం బాగున్నప్పుడు ఎందుకు, పిల్లలు హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు కదా. ఓపిక లేనప్పుడు ఎలాగో తప్పదు పిల్లల చేత చేయించడం, మనకు ఓపిక ఉండగా కూడా ఎందుకు అని చెప్పి నేను చెప్పాను అనమాట. సో అదండి. సో ఇంకా మీతో మాటలు పెడుతుంటే మళ్ళీ వాన అయితే వచ్చేస్తుంది. నేను బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ వీడియో అయితే షూట్ చేస్తాను, ఓకేనండి. వీడియో మొత్తం ఫుల్ వీడియో మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. ఇంక ఇప్పుడైతే టైలర్ దగ్గరికి వెళ్తున్నామండి. మొన్న బట్టలు ఇచ్చాం కదా మా పెద్ద పాపది, ఒకటి ఉంది అని చెప్పాను కదా. సో దాని గురించనే వెళ్తున్నాం అనమాట. ఏంటో గెస్ట్ చేయండి. ఒకళ్ళైతే గెస్ట్ చేశారు, థ్యాంక్ యూ మౌనిక, నువ్వు బాగా గుర్తుపెట్టుకున్నావు. మిగిలిన వాళ్ళు కూడా ఒకసారి గెస్ట్ చేయండి. ఏంటో టైలర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నామో ఏంటో ఎవరికైనా తెలిస్తే గెస్ట్ చేయండి. మొన్న డ్రెస్ ఇచ్చాం కదా, తెచ్చుకోవడానికని వెళ్తున్నాం అనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. మా రోడ్లు చూడండి ఎంత అధ్వానంగా ఉన్నాయో. ఎప్పుడు వేస్తారో ఈ రోడ్లు అర్థం కావట్లేదు మాకు. దానిలోపు ఈ వర్షాలు ఒకటి చాలా చిరాకు వస్తుందండి అసలు. ఇప్పుడే లైట్గా చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయండి. ఇంకా గబగబా వెళ్ళిపోతున్నాం అనమాట, నేను మా పెద్దమ్మాయి. ఇంకా చిన్నదాన్ని తీసుకురాలేదు, మేమే ఇంక ఈ వానలో వస్తున్నాం. ఇంకా అది ఎందుకులే అని ఇంట్లో ఉంచేసేదాన్ని. ఇంక ఇప్పుడు వెళ్తున్నామండి. దమ్మా పదమ్మా, జాగ్రత్త, కింద చూసుకోతలేదు. అంతా మొత్తం వాటర్ ఉంది. పదమ్మా. హాయ్ ఆంటీ. పాపకి ఇదేమైందంటే పైనుంచి వేసుకుంటుంటే చాలా కష్టంగా ఉంది, జిప్ వేయించుకుంటుందట అది. సో ఇక్కడ కొంచెం చాలా లూజ్ అయిపోయింది. ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ బాగా లూజ్ అయింది. పైకి వచ్చేసి టైట్ ఉంది. డ్రెస్ అయితే నార్మల్గా వేసుకుంటే ఇక్కడ చాలా లూజ్ ఉందా. సరే జిప్ వేద్దాం. జిప్ అయితే ఇట్లా సెంటర్కి వస్తాం, సెంటర్లో వస్తుందా అండి? ఎన్ని గోల్డ్ రిపేర్లు వస్తాయి రోజు, అన్నీ అక్కడ. అవును, అదే చాలా వస్తాయి అమ్మ. ఇంకా మనకు చిన్న జిప్ అంటే ఇక్కడ దాకా వస్తుంది, ఇది దాకా వస్తుంది అమ్మ. ఓకే, లేదు లాంగ్ అంటే లాంగ్ కూడా పెట్టించుకోవాలి. లాంగే పెట్టేయండి అంటే లాంగే పెట్టించుకుంటావా అక్కడ చాలా. ఎందుకంటే లాంగ్ అయితే మంచిగా ఉంటుంది, వేసుకోవడము ఇప్పడము ఫ్రీగా ఉంటుంది బాగా. ఇక్కడ అంటే మీకు చెస్ట్ లూజ్ అన్నారు కదా, ఇక్కడ జిప్ ఉండే కదమ్మా, ఇటు జిప్ ఇచ్చాడు ఒకవైపు. అది ఉన్నా వేస్ట్, లేకున్నా వేస్ట్. లేకపోతే ఒక పని చేయండి అంటే ఆ జిప్ తీసేసి ఇక్కడ పెట్టేయండి. ఆ జిప్ తీసేసి ఇక్కడ క్లోజ్ చేయమంటారా? అక్కడ క్లోజ్ చేసేయండి, అది బెస్ట్ తల్లి. ఈ సైడ్ క్లోజ్ చేసేసి ఈ జిప్ తీసుకొచ్చి సెంటర్లో పెట్టేయండి. అదే ఇక్కడ వరకు వస్తుంది అది. ఓకే, చిన్న జిప్ అనేది వీళ్ళు పోన్లండి, సగమే వస్తుంది అమ్మా. ఓకే కదా నీకు? ఇక ఇక్కడ ఇచ్చాడు ఇది. ఓకే, ఇదే లెంత్ అనుకోండి, ఇంత వస్తుంది. ఇది ఎంతవరకు వస్తే అంతవరకు పెడదాం, పెట్టేయండి. ఇక్కడ వరకు అయితే ఇక్కడ వరకు అట్లా. సరే, ఇప్పుడైతే అర్జెంట్ లేదుగా. అర్జెంటే అంటే అర్జెంటే. ఎల్లుండి ఇస్తారా? ఎల్లుండి మార్నింగ్ ఇస్తారా? మార్నింగ్ ఇస్తాను. మార్నింగ్ ఎన్నింటికి రా? రేపు ఈవినింగే ఇచ్చేస్తాను. లేదంటే ఎల్లుండి మార్నింగ్ ఎన్నింటికి రమ్మంటారు? మీరు ఫోన్ చేయండి ఒకసారి. ఫోన్ చేసి 11.
11కి రానా? ఒకసారి ఫోన్ రేపు అయితే ఈవినింగ్ 5కి ఫోన్ చేయండి అమ్మా, ఇస్తే రేపు ఈవినింగ్ ఇచ్చేస్తారా? సరే అండి. ఇక్కడ కూడా కొంచెం టైట్, ఇంకా ఇది జిప్పులు తీసేస్తాం అనుకోండి, ఇంకా అప్పుడు వర్క్ ఉండే కదమ్మా, వర్క్ ఇంక ఇప్పుడే బయటకు వెళ్ళి అయితే వస్తున్నామండి. మేము స్టార్ట్ అయినప్పుడు లైట్గానే ఉంది కానీ ఇప్పుడు లైట్గా మళ్ళీ వాన అయితే పడుతుందన్నమాట. ఇంక ఇప్పుడైతే వచ్చేసామండి. ఇంక ఇప్పుడు నేను మిగిలిన బట్టలు అవన్నీ అయితే ఆరేయాలి. కొన్ని అయితే ఆరేసాను, ఇంక కొన్ని ఆరేయాలి. నేను ఎట్లా ఆరేసానో చూపిస్తాను మీకు. వచ్చాను తల్లి ఇప్పుడే. నేను ఎట్లా ఆరేసానో మీకు బట్టలు చూపిస్తాను. అలాగే మీరు కూడా అలాగే ఆరేస్తారు కదా, ఎవరైనా అంతే అనుకోండి. బట్ చూడండి నేను ఎలా వేస్తాను. అసలు ఇంట్లో బట్టలు వేయొద్దనే అనుకుంటాను నేను, బట్ ఇంక వర్షాకాలం తప్పదు కదా. సో అదండి, ఇంకా బట్టలు మిగిలినవి అయితే ఆరబెట్టేస్తాను. నేను బట్టలు ఎలా ఆరేసానో చూపిస్తానండి. ఇంకో ఇక్కడ ఒకటి ఆరేసానా, తర్వాత ఇదిగో ఈ టేబుల్ మీద ఏం చేయాలి, ఇంకా అలాగా అన్నీ ఆరేస్తున్నాను అనమాట. కొన్ని ఇదిగో ఇక్కడ ఒకటి పెట్టాను, ఇంకట్లా అనమాట. ఇంకేం చేస్తామండి, తప్పదు కదా. ఇంకా అలా ఆరేసుకుంటేనే కొన్ని బట్టలు అయితే ఆరుతాయి. ఇంకా ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి నేను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాము. నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ టంగ్ అని కొట్టండి. మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వారు. మనం త్వరలో 6K ఫ్యామిలీ అవ్వబోతున్నాం. మీరు సపోర్ట్ చేస్తే త్వరలో 6K ఫ్యామిలీ కూడా అయిపోతాం. అలాగే తర్వాత నుంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ రాకపోతున్నాయి. స్టే ట్యూన్ టు వారు. బాయ్ బాయ్.